బిర్లా భవన్లో నివసిస్తున్న జెడ్పీటీసీ శ్రీలక్ష్మిపై ఆమె ఆడపడుచులు బృంద, పృథ్వీ, ఆడపడుచు కుమారుడు విశ్రుత్ రెడ్డి దాడి చేశారు. ముగ్గురు మెడపట్టుకుని గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని శ్రీలక్ష్మి చెప్పారు. ఆ సమయంలో తన బావ విఘ్నేశ్వర్ రెడ్డి ఎస్కాట్ సిబ్బంది లేకపోతే తాను చనిపోయేదానినని, ఆయనే ప్రాణం కాపాడారని శ్రీలక్ష్మి తెలిపారు. గొంతు గట్టిగా నొక్కడంతో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉండగా అంబులెన్స్లో బనగానపల్లె ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నానని జెడ్పీటీసీ శ్రీలక్ష్మి తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న అవుకు ఎస్ఐ విష్ణు నారాయణ చెల్లా నివాసానికి చేరుకొని ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారని అన్నారు. గట్టిగా పట్టుకున్నప్పుడు ఇంకా అంత తెలియదు, నేను ఇట్లా పట్టుకుని ఉన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ సెకండ్ టైం పట్టుకున్నప్పుడు నాకు విఘ్నేశ్వర్ వచ్చి అయితే చెప్పారు. ఇప్పుడు యాక్చువల్లీ అంటే గొడవలు పక్కన పెడితే అంటే నిజంగా వచ్చి ఆపడం వల్లే ఈరోజు నేను బతుకున్నాను. అంటే గొడవలని కాదు, వేరే విషయము, రాజకీయం అని కాదు, గొడవలని కాదు, వచ్చి ఆపడం వల్ల ఇంకా లేకపోతే కంట్రోల్ లేదు. విశ్రుత్కి అసలు కంట్రోల్ ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఇప్పుడు మాట్లాడినప్పుడు పెద్ద 24 ఇయర్స్. మీరు ఎంతమంది మీద ఫిర్యాదు చేశారు మేడం స్టేషన్లో? ఇంకా చేయలేదు, ఇప్పుడు చేయాలి. విశ్రుత్ మీద చేస్తాను, వాళ్ళ అమ్మ మీద చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ చూపిస్తాను అని చెప్పాను. చెప్తే మా చిన్నాడవచ్చు డోర్ వేసేసింది. వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు ఇద్దరు డోర్ వేసారండి. డోర్ వేసి ఒకవైపు నుంచి పెద్ద ఆడపడుచు బృంద వాళ్ళ కొడుకు విష్ణుతో వచ్చి మా అమ్మనంటావా అని చెప్పి గట్టిగా నెక్ పట్టుకున్నారు. ఆ నెక్ మీద ఇట్లా గట్టిగా పట్టుకుని మళ్ళీ ఆమె నా జుట్టు పట్టుకుంది. మళ్ళీ నేను ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ఆమెను పట్టుకుంటే వచ్చి నేను చంపడానికి ఒక రోజు పడ్డదు అని చెప్పి బెదిరించి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇట్లా గట్టిగా పట్టుకుని ఇది చేశారనమాట. ఫుల్ గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా